హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమి నిషిదంటే నైరుత్యంలో మెయిన్గా మనం ಯಾವುದೇ వ్యాపార వ్యవహారాలు చేయని మన టేబుల్ వచ్చి నైరుత్యంలో వేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అది వచ్చేసిందే వ్యవహారం చేసే టేబుల్ కానీ, క్యాష్ టేబుల్ కానీ, ಯಾವುದೇ టేబుల్ కానీ అది వేసుకుంటే మంచిది. దానికి నైరుత్యం కూడా ఫుల్ ఈశాన్యంకి ఎంతో ఇది ఇస్తామో ఇంపార్టెంట్ ఇస్తామో నైరుత్యం కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలా. ఆడ నైరుత్యం వచ్చి రాహు అధిపతి. రాహు అంటే ఇటు చూడండి, నాలుగు ముఖి రుద్రాక్షి. ఇది వచ్చేసి దీని వచ్చి ఇటు చూడండి, తెలుస్తుంది బాగా. ఈ నాలుగు ముఖి రుద్రాక్షి వచ్చి రాహుకి అధిపతి. దాని ఇంకా రాహు నాకు బర్త్ నెంబర్ కూడా 4th ఫ్రెండ్స్. దానికనే రాహు నైరుత్యంలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. బట్ అందరూ కూడా ఇవ్వాలి. అది ఈశాన్యంకి ఎంత ఇస్తాను, నైరుత్యం కూడా అంతే ఇవ్వాలా ఇంపార్టెన్స్. ఇది 4 రాహుది ఇస్తూ ఉన్నాను. వీటి కూడా గోమతి చక్రాలు 2 ఇస్తూ ఉన్నాను. అలాగే గవ్వులు 2 ఇస్తూ ఉన్నాను. ఇది యంత్రము, వ్యాపార వ్యవహారాల యంత్రము. ఇదిలో వచ్చేసిందే, ఇది యంత్రం రాసి పెట్టింటాను. వ్యాపార వ్యవహారాలకి చాలా మంచిది అని చెప్పేసి అది వేస్తూ ఉంటాను. ఇది కూడా అంతే సక్సెస్కి. ఇది ఏమిటి చెప్తాను ఉండ, ఇది ప్రాస్పరస్ అంటే ఇది కూడా సక్సెస్కే ప్రాస్పరస్ యంత్రము. ఇది కూడా సేమ్ అదే మాదిరి. ఇంత వేసి దీంట్లో బిజినెస్ యంత్రము. ఒక్కొక్క యంత్రంకి ఒక వేరే ఉంటుంది అని చెప్పినాను కదా. ఇటు చూడండి, అప్పుడే లక్ష్మీ యంత్రం చూపిస్తుంది కదా. ఇది బిజినెస్ యంత్రము. మనం చేసే ಯಾವುದೇ బిజినెస్ అయిపోయి, అది ಯಾವುದೇ బిజినెస్ అయిపోయి, వాళ్ళు ఫైనాన్స్, ఇప్పుడు మేము ఫైనాన్స్ చేయాలని నడిపిస్తాము. ఫైనాన్స్ అయిపోయి, లేదా వ్యాపార వ్యవహారాలు ಯಾವುದೇ అంగడి అయిపోయి, బట్టలది అయిపోయి, లేదా ఫ్యాక్టరీలు అయిపోయి, ఏమీ అయిపోయి వాళ్ళ నైరుత్యంలో కొని చేస్తే చాలా మంచిది. దానికి ఇది ఈ పిరమిడ్ వచ్చి బిజినెస్ది అని చెప్పేసి ఆడ నైరుత్యంలో ఫిక్స్ చేస్తాం ఫ్రెండ్స్. ఇటు చూడండి, ఇన్ని దీంట్లోకి వేసి ఇట్లా పెట్టి నైరుత్యంలో పెట్టేస్తాం. దీని వచ్చేసిందే. దానికైనా ఈ వీడియో చేస్తూ ఉండేది. ఈశాన్యంకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో నైరుత్యం కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలా పవర్ఫుల్ నైరుత్యం కూడా. ఈ వీడియో వీడియో లాస్ట్ వరకు చూసిందని ఇంకా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.